షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ కోసం యాప్షే ఐఐసి పోర్టల్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా మీ మొబైల్ ఫోన్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి iic.apsche.ap.gov.in అని టైప్ చేయండి. రిజల్ట్ పేజ్లో మొదటి లింక్పై ట్యాప్ చేస్తే ఈ విధంగా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి ఈ పేజ్లో సైన్ అప్ అనే బటన్పై ట్యాప్ చేసి స్టూడెంట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాతి స్క్రీన్లో సైన్ అప్ విత్ డిజిలాకర్ అనే బటన్పై ట్యాప్ చేయండి. ఈ సైన్ అప్ స్క్రీన్లో సెలెక్ట్ ఐడి అనే మెనూ నుండి అపార్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ టెక్స్ట్ బాక్స్లో మీ 12 అంకెల అపార్ ఐడిను ఎంటర్ చేయండి. అపార్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత క్రింద ఉన్న పిన్లెస్ ఆథెంటికేషన్ మరియు ఐ కన్సెంట్ టు టర్మ్స్ ఆఫ్ యూజ్ అనే 2 ఆప్షన్స్పై ట్యాప్ చేసి టిక్ మార్క్ని ఎనేబుల్ చేయండి. తర్వాత సైన్ ఇన్ బటన్పై ట్యాప్ చేయగా మీ అపార్ ఐడితో లింక్ అయిన మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి సైన్ ఇన్ పై ట్యాప్ చేస్తే వచ్చే కన్సెంట్ స్క్రీన్లో అలో అనే బటన్పై ట్యాప్ చేయాలి. ఇప్పుడు మీకు స్టూడెంట్ ప్రొఫైల్ స్క్రీన్ కనబడుతుంది. ఇందులో మీ పేరు, అపార్ ఐడి, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ లాంటి ఫీల్డ్స్ ముందుగానే ఫిల్ అయి కనిపిస్తాయి. అలాగే మరికొన్ని ఫీల్డ్స్ను మనం జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ముందుగా యూనివర్సిటీ నేమ్ అన్న చోట శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ప్రారంభపు అక్షరాలను టైప్ చేయగానే కనిపించే మన యూనివర్సిటీ పేరును సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఇన్స్టిట్యూట్ అన్న చోట మన కాలేజ్ పేరుని టైప్ చేయడం స్టార్ట్ చేయగానే కాలేజ్ పేరు కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఆపై ప్రోగ్రాంలో అండర్ గ్రాడ్యుయేట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. ఇక స్పెషలైజేషన్ ఆప్షన్పై ట్యాప్ చేసి మన కోర్స్ గ్రూప్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా కోర్సులు కనిపిస్తాయి. వాటిలో మనం చేసే కోర్సును జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపై యూనివర్సిటీ హాల్ టికెట్ నంబర్ అన్న చోట మన డిగ్రీ హాల్ టికెట్ నంబర్ను పూర్తిగా తప్పులు లేకుండా ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి అన్న చోట మీరు యూజ్ చేస్తున్న ఈమెయిల్ ఐడిను కరెక్ట్గా టైప్ చేయండి. చివరగా మీ ఐఐసి ప్రొఫైల్కి ఒక పాస్వర్డ్ను సెట్ చేయండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ అన్న చోట అదే పాస్వర్డ్ను రిపీట్ చేయండి. ఆఖరున క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయండి. అలాగే టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ను సెలెక్ట్ చేసుకుని క్రియేట్ అకౌంట్పై ట్యాప్ చేయగానే సక్సెస్ అనే మెసేజ్ కనబడుతుంది. ఈ విధంగా మీరు షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ కోసం ఐఐసి పోర్టల్లో రిజిస్ట్రేషన్ను పూర్తి చేయొచ్చు.